హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్గా మన డేటా స్ట్రక్చర్ని ఫ్లో ఆఫ్ ఆర్గనైజేషన్ ది డేటా ఆర్ ఫ్లో ఆఫ్ స్టోరింగ్ ది డేటాని మనం డేటా స్ట్రక్చర్స్ అని కాల్ చేస్తాం. అంటే ఒక డేటాని స్టోర్ చేసేటప్పుడు ఒక సిస్టమేటిక్ వేలో మనం స్టోర్ చేసినట్టయితే ఆ ఫార్మెట్ అనేది సక్సెస్ఫుల్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో దాన్ని ఇప్పుడు ఆ డేటా స్ట్రక్చర్స్ని స్టోరింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ టైప్ వేస్గా మనం స్టోర్ చేయొచ్చు. దాని గురించి తెలుసుకుందాం. ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది మెయిన్లీ టూ టైప్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. సెకండ్ వన్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్ డేటా టైప్. అంటే ఇన్బుల్డ్గా కొన్ని డేటా టైప్స్ అనేది సి లాంగ్వేజ్ డిజైన్ చేసేటప్పుడే ఇన్బుల్డ్గా డిజైన్ చేసేస్తారు. ఓకేనా. ప్రిమిటివ్ డేటా టైప్ సబ్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. దీస్ ఆర్ ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, పాయింటర్. ఆల్రెడీ మనం సి లాంగ్వేజ్ జావా నేర్చుకున్నారు కదా. సో ఇది నార్మల్గా చెప్పేస్తాను. మళ్ళీ కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ వీడియోతో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ప్రిమిటివ్ డేటా టైప్ స్ట్రక్చర్స్ అనేది 3 టైప్స్గా డివైడ్ చేశారు. అవి ఏంటంటే ఎరేస్, లిస్ట్, ఫైల్స్. నెక్స్ట్ వన్ లిస్ట్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, లీనియర్ లిస్ట్, నాన్ లీనియర్ లిస్ట్. లీనియర్ లిస్ట్ హ్యావింగ్ అగైన్ 2 types, stack and queues. And non-linear lists again divided into graphs and trees. ఓకేనా. ఇది డేటా స్ట్రక్చర్. ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఇంటీజర్. ఇంటీజర్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ నెంబర్. ఇట్ ఈస్ నాట్ డెసిమల్ వాల్యూస్ ఆర్ ఫ్రాక్షనల్ వాల్యూస్. అంటే ఓన్లీ డెసిమల్ వాల్యూస్ కాకుండా ఎనీ నెంబర్ని మనం ఇంటీజర్ అంటాం. ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెంబర్స్, జీరో ఆర్ ఇంటీజర్. ఓకేనా. వాటిని మనం ఇంటీజర్ అని డేటా టైప్ అని నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఫ్లోట్. ఫ్లోట్ ఈజ్ నథింగ్ బట్ డెసిమల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ 5.6, 7.5 ఇలా ఫ్రాక్షనల్ వాల్యూస్ని డెసిమల్ వాల్యూస్ మనం ఫ్లోట్ నెంబర్స్ అని డేటా టైప్స్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ ఎఫ్, క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ అగైన్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ డాట్, ఐఫెన్ ఇవి కూడా మనకి వైట్ స్పేసెస్, ఇది కూడా క్యారెక్టర్ కిందే కౌంట్ చేస్తుంది అనమాట. క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్ రిప్రజెంట్స్ ది లెటర్ ఆర్ సింబల్ సచ్ యాస్ ఏ, బి, ఎఫ్, ఆర్. నెక్స్ట్ పాయింట్, ఐఫెన్, వైట్ స్పేస్ ఇవన్నీ క్యారెక్టర్ కింద కౌంట్ చేస్తుంది. అది క్యారెక్టర్. నెక్స్ట్ వన్ పాయింటర్. పాయింటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెమొరీ లొకేషన్ వేర్ డేటా ఈజ్ స్టోర్డ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ది మెమొరీ లొకేషన్. మెమొరీ లొకేషన్ యాక్సెస్ చేయడానికి పాయింటర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సింపుల్గా ఈ పాయింటర్ రిప్రజెంట్స్ ఏ స్టోరేజ్ లొకేషన్ ఇన్ మెమొరీ. స్టోరేజ్ లొకేషన్ ఇన్ మెమొరీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట పాయింటర్. ఇది ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. అండ్ కమింగ్ టు ది నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్నే మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ అని కూడా అంటాం. అంటే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేది డిరైవ్ ఫ్రమ్ ది ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఇక్కడ డిరైవ్ చేస్తుంది నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేది. ఇక ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేది డైరెక్ట్గా ఆపరేట్ చేస్తుంది అనమాట. వితౌట్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ వీ కాంట్ రైట్ ఎనీ ప్రోగ్రామ్. మనం ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేయకుండా ఏ ప్రోగ్రామ్ అనేది రాయలేము. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేది డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్ బట్టి యూజర్ క్రియేట్ చేస్తారనమాట. క్రియేట్ చేసి సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేస్తాం. ఇది మ్యాండేటరీ కాదనమాట. సో ప్రిమిటివ్ డేటా టైప్ అగైన్ 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఏంటి ఎరే. ఎరే ఈజ్ అందరికీ తెలిసింది కలెక్షన్ ఆఫ్ సేమ్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ కూడా ఇంటీజర్ టైప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ టైప్ తీసుకుంటే స్ట్రింగ్ అవుతుంది. అదనమాట కలెక్షన్ ఆఫ్ సేమ్ డేటా టైప్ ఎరే. నెక్స్ట్ వన్ లిస్ట్. లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఏదైతే డేటా మనం స్టోర్ చేస్తున్నామో అది ఒక ఆర్డర్ ఫార్మేట్లో స్టోర్ చేస్తుంది అనమాట. దాన్ని లిస్ట్ అని కాల్ చేస్తాం. ఈ లిస్ట్లోని 2 ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఫీల్డ్లో డేటాని స్టోర్ చేస్తుంది, సెకండ్ ఫీల్డ్లోని అడ్రస్ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ దీని యొక్క డయాగ్రామ్తో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నెక్స్ట్ లిస్ట్ డెఫినేషన్ చూద్దాం. లిస్ట్ ఆర్ సీక్వెన్సెస్. సమ్టైమ్స్ లిస్ట్ని సీక్వెన్సెస్ అని కూడా కాల్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ని ఫాలో అవుతుంది అనమాట. ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ విచ్ ఆల్వేస్ రిప్రజెంట్ ఏ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ వాల్యూస్. అంటే మనం ఏదైతే డేటాని స్టోర్ చేస్తామో దాన్ని ఒక ఆర్డర్ ఫార్మాట్లో ఫాలో అవుతుంది అనమాట. ఎవ్రీ లిస్ట్ ఎలిమెంట్ కంటైన్స్ అట్లీస్ట్ 2 ఫీల్డ్స్. అంటే లిస్ట్ అనేది
2 ఫీల్డ్స్ని కలిగి ఉంటుందన్నమాట. సో అదే చెప్తుంది. ఎవ్రీ లిస్ట్ ఎలిమెంట్ కంటైన్స్ ది అట్లీస్ట్ 2 ఫీల్డ్స్, అంటే ఫస్ట్ ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్. 1 ఫీల్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది స్టోరింగ్ ది డేటా. ఫస్ట్ ఫీల్డ్ అనేది డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ అనదర్ ఫీల్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది స్టోరింగ్ ది అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఎలిమెంట్. సెకండ్ ఫీల్డ్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. సో దీన్ని పాయింటర్ అని కూడా కాల్ చేస్తాం అనమాట. పాయింటర్ కాన్సెప్ట్ ఏంటి ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం మెమొరీ యొక్క అడ్రస్ అంటే యాక్సెస్ చేసుకోవడానికి పాయింటర్స్ యూజ్ చేస్తాం కదా. సో నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని ఇక్కడ మనకి సెకండ్ ఫీల్డ్లో స్టోర్ చేస్తుంది, అదే చెప్తుంది. ఇక్కడ స్టార్టింగ్ ఉన్నదాన్ని హెడ్ అని కాల్ చేస్తాము. 2 ఫీల్డ్స్, ఫస్ట్ ఫీల్డ్లోని డేటాని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ ఫీల్డ్లోని అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేస్తుంది. ఓకేనా. దీన్ని ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటాం, లేదంటే డేటా ఫీల్డ్ అని కాల్ చేస్తాం. దీన్ని పాయింటర్ ఆర్ అడ్రస్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ ఇలా దీనికి రిలేటెడ్గా ఒక డేటాని తీసుకుంటాం. ఫైనల్గా ఇక్కడ ఎండ్ అంటే నల్ వాల్యూ ఉంటుంది. ఎప్పుడైతే నల్ వాల్యూ ఉందో లాస్ట్లో, సో అక్కడితో ఎండ్ అయినట్టు అర్థం అనమాట. ఇది లీనియర్ లింక్డ్ లిస్ట్ యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఫైల్ కాన్సెప్ట్. ఫైల్ కాన్సెప్ట్ అంటే జనరల్గా మనం సిస్టంలోని సి డ్రైవ్, డి డ్రైవ్స్ ఉంటాయి కదా, ఒక హార్డ్ డిస్క్లోని డివైడ్ చేసి, సో ఇక్కడ మనం ఫైల్స్ అని ఫోల్డర్స్ అని క్రియేట్ చేస్తాం కదా, ఆ ఫోల్డర్లోనే ఒక ఫైల్ అనమాట. అంటే ఫైల్ అనేది ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తాం, దాన్ని ఫైల్ అని కాల్ చేస్తాం అనమాట. ఫైల్ కంటైన్ ది ఇన్ఫర్మేషన్ అండ్ దిస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ పర్మనెంట్లీ ఇన్ ది హార్డ్ డిస్క్. ఒక హార్డ్ డిస్క్లోని డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ చేస్తుంది. అండ్ ఫ్లాపీ డిస్క్. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది సెకండరీ స్టోరేజ్ డివైస్. ప్రైమరీ స్టోరేజ్ డివైస్ అనేది టెంపరీగా స్టోర్ అవుతుంది, సెకండరీ స్టోరేజ్ డివైస్ అనేది పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. అంటే మనం ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ సేవ్ చేసుకుంటాం కదా, అది పర్మనెంట్గా స్టోర్ చేయడం కోసం సెకండరీ స్టోరేజ్ డివైస్లోని స్టోర్ అవుతుంది. ఇది ఫైల్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ స్టాక్స్. స్టాక్ డెఫినేషన్ చూద్దాం. ఏ స్టాక్ ఈజ్ ఏ బేసిక్ స్ట్రక్చర్. ఇట్స్ డిఫైన్డ్ యాజ్ ది ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే మనం కలెక్ట్ చేసిన ఎలిమెంట్స్ అన్ని ఒక ఆర్డర్ ఫార్మేట్ని ఫాలో చేస్తుంది అనమాట స్టాక్. స్టాక్ ఫాలోస్ ది లిఫో. లిఫో మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. స్టాక్ యాజ్ వన్ ఎండ్ కాల్డ్ టాప్ ఆఫ్ ది స్టాక్. లిఫో మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బాక్స్ తీసుకున్నాం, ఒక బాక్స్లోని ఒక ఐటమ్స్ పెడుతున్నాం అనమాట. ఐటమ్స్ పెట్టేటప్పుడు మనకి బాటమ్ సైడ్ క్లోజ్డ్, టాప్ సైడ్ ఓపెన్ అనమాట. సో అలాంటి దాన్ని మనం వన్ ఎండ్ అంటాం. అంటే ఓన్లీ సింగిల్ సైడే ఎండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ బాటమ్ సైడ్ ఎండ్ ఉంటుంది, క్లోజ్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయాలి అన్నా డిలీట్ చేయాలంటే, అంటే ఇక్కడ ఇందులో ఐటమ్స్ మనం పెట్టాలన్నా తీయాలన్నా ఈ టాప్ పర్సన్ అంటే తీస్తాం అనమాట. సో అదనమాట లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐటమ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా మనం ఐటమ్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాం కదా. ఇన్సర్ట్ చేసేటప్పుడు లాస్ట్లో మనం ఏం పెట్టాం, ఫోర్త్ వన్ ఐటమ్ పెట్టాం. సో ఈ ఫోర్త్ వన్ ఫస్ట్ తీస్తాం అనమాట. సో అది చెప్తుంది ఇక్కడ. లిఫో అంటే ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే మనం ఒక బాక్స్ కంటైనర్ తీసుకుంటే అందులో ఒక ఐటమ్స్ పెట్టేటప్పుడు లాస్ట్ ఏదైతే పెట్టామో అది ఫస్ట్ తీస్తాం అనమాట. అది స్టాక్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, పుష్ అంటే ఏంటి అంటే ఇన్సర్ట్ ది ఐటమ్స్ ఇంటూ ఏ స్టాక్. అంటే మనం ఐటమ్స్ ఇందులో ఇన్సర్ట్ చేస్తాం, అంటే పెడుతున్నాం కదా, సో ఆ పెట్టాన్ని ఇక్కడ స్టాక్లోని పుష్ అని అంటాం అనమాట. నెక్స్ట్ వన్ పాప్. డిలీట్ అన్ ఐటమ్ ఫ్రమ్ ది స్టాక్. అంటే మనం ఇన్సర్ట్ చేసిన ఐటమ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం, అంటే తీసేయాలనుకుంటున్నాం. సో దాన్ని పాప్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ పిప్. డిస్ప్లేయింగ్ ది కంటెంట్ ఆఫ్ ది స్టాక్. అంటే ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని డిస్ప్లే చేయడానికి మనం పిప్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇది స్టాక్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనం క్యూస్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. క్యూ యాజ్ 2 ends. అంటే స్టాక్లో మనం ఓన్లీ సింగిల్ ఎండ్ చూసుకున్నాం కదా. క్యూ యాజ్ 2 ends. ఇందులో 2 ends ఉంటాయి అన్నమాట. ఇట్ డిఫైన్స్ ఫిఫో. స్టాక్లో లిఫో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. ఇక్కడ ఫిఫో అంటే ఫిఫో మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఫస్ట్ వచ్చింది ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అవుతుంది, సెకండ్ వచ్చింది సెకండ్ టాస్క్ కంప్లీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యూకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక టికెట్ కౌంటర్. ఫస్ట్ ఒకరు వచ్చారు, తర్వాత వచ్చిన వాళ్ళు నెక్స్ట్, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు నెక్స్ట్, ఇలా ఒక ఆర్డర్ ఫార్మాట్లో నించుంటారు. ఇప్పుడు వీళ్ళ యొక్క టాస్క్ కంప్లీట్, టికెట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ ఎవరైనా వచ్చినట్టయితే లాస్ట్లో యాడ్ అవుతారు కదా. సో అదే ప్రాసెస్ని ఇక్కడ ఫాలో అవుతుంది అనమాట. ఇన్ ది క్యూ ప్రాసెస్ వీ కెన్ ఇన్సెట్ అన్ ఎలిమెంట్ ఇన్ ఏ క్యూ
క్యూ ఫ్రమ్ ది రేర్ అంటే రేర్ ఎండింగ్ది దీన్ని రేర్ అని కాల్ చేస్తాం అనమాట. సో ఇన్సెట్ అంటే కొత్తగా ఐటమ్ మనం ఇన్సెట్ చేయాలి అంటే లాస్ట్ నుండి యాడ్ చేస్తాము. డిలీట్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ది ఫ్రంట్ ఎండ్ ఓన్లీ అంటే మనం ప్రాసెస్ టికెట్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు కదా. సో అలా ఇక్కడ దీని టాస్క్ అయిన తర్వాత ఇది డిలీట్ చేస్తాం అంటే ఫ్రంట్ నుండి డిలీట్ చేస్తాము క్యూస్లోని, లాస్ట్ నుండి రేర్ నుండి యాడ్ చేస్తాం అంటే ఇన్సెట్ చేస్తాం అనమాట. ఇది క్యూ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ట్రీస్. ట్రీస్ ఆల్సో కమ్ ఇన్ ది నాన్ ప్రిమిటివ్ అండ్ నాన్ లీనియర్ కేటగిరీ. అంటే ట్రీస్ కాన్సెప్ట్ అనేది నాన్ ప్రిమిటివ్ కాన్సెప్ట్, నెక్స్ట్ నాన్ లీనియర్ కేటగిరీకి రిప్రజెంట్ చేస్తుంది. డేటా స్ట్రక్చర్ యూజింగ్ ది ట్రీస్ వీ కెన్ రిప్రజెంట్ ఏ హైరారికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది డేటా ఎలిమెంట్స్. అంటే హైరారికల్ మీన్స్ ట్రీ స్ట్రక్చర్స్ అనమాట. సో ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతే దాన్ని హైరారికల్ అని కాల్ చేస్తాం అనమాట. స్టార్టింగ్ ఉన్నదాన్ని రూట్ నోడ్ అంటాం. అంటే ఇది ట్రీని రివర్స్లో ఉంచితే ఎలా ఉంటుందో స్ట్రక్చర్ అలా ఉంటుంది అనమాట. దాన్ని హైరారికల్ అంటాం. ఈ హైరారికల్ రిలేషన్షిప్ని ట్రీస్ కాన్సెప్ట్ అనేది ఫాలో అవుతుంది అనమాట. ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని రూట్ నోడ్ అంటాం ఆర్ పేరెంట్ నోడ్ అని కూడా కాల్ చేస్తాం సమ్టైమ్స్. నెక్స్ట్ దాని నుండి డిరైవ్ అవుతుంది కదా నెక్స్ట్. సో దాన్ని చైల్డ్ అంటాం అనమాట. దాన్ని చైల్డ్ అంటాం, లేదంటే డిరైవ్డ్ అంటాం అనమాట. దీన్ని బేస్ అనొచ్చు, పేరెంట్ అనొచ్చు, రూట్ అనొచ్చు. నెక్స్ట్ దాని నుండి డిరైవ్ అవుతుంది కాబట్టి డిరైవ్డ్ అనొచ్చు, నెక్స్ట్ చైల్డ్ అని కూడా కాల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ దాని నుండి అగైన్ డిరైవ్, నెక్స్ట్ వన్ ఇలా. సో ఈ స్ట్రక్చర్ని ట్రీ స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి దీన్ని ట్రీస్ కాన్సెప్ట్ ఉంటాయి. ఈ ఆర్డర్ ఫాలో అయితే దాన్ని ట్రీస్ కాన్సెప్ట్ అని కాల్ చేస్తాం. లాస్ట్ వన్ గ్రాఫ్స్. గ్రాఫ్స్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, మనం ఫిజిక్స్లోని మ్యాథ్స్లోని అన్నింటిలోనే యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు గ్రాఫ్ అంటే ఏంటి అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ది నోట్స్ అండ్ ఎడ్జెస్. ఇక్కడ మనం గ్రాఫ్లోని నోట్స్ ఎడ్జెస్ని కన్సిడర్ చేస్తాం. ద నోట్స్ ఆర్ సమ్ టైమ్స్ ఆల్సో రిఫర్ టు యాజ్ ది వెర్టిసెస్. అంటే బిట్వీన్ ది టూ రిలేషన్స్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫార్మేట్ ఉంటే దాన్ని గ్రాఫ్ అని కాల్ చేస్తుంది. ఇక్కడ డెప్త్గా నెక్స్ట్ వీడియోలోని ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ వీడియో తీస్తాను చూడండి. జస్ట్ ఇది బేసిక్స్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, కన్సిస్ట్ ఆఫ్ ది నోట్స్ అండ్ ఎడ్జెస్ కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బాక్స్లో ఉంది కదా స్క్వేర్ బ్యాగ్స్లో, ఆ ఉన్నదాన్ని వెర్టిసెస్ అని కాల్ చేస్తాం అన్నమాట. దీనికి సికి డీకి ఉన్న రిలేషన్ లింక్ అంటాం కదా నార్మల్గా. సో దాన్ని ఎడ్జెస్ అని కాల్ చేస్తాం, దాన్ని బ్రిడ్జెస్ అని కూడా అంటామంట. ఇక్కడ ఉన్న దీన్ని సి ఫర్ ఎగ్జాంపుల్ ఏ, ఇలా స్క్వేర్ బ్రాకెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం వెర్టిసెస్ ఆర్ సమ్ టైమ్స్ నోడ్ అని కాల్ చేస్తాము. సో రిలేషన్షిప్ని యాడ్ చేస్తుంది కదా ఈ లింక్ అనేది, యారో మార్కు, దీన్ని ఎడ్జెస్ ఆర్ బ్రిడ్జెస్ అని కాల్ చేస్తామన్నమాట. ఇది గ్రాఫ్ కాన్సెప్ట్. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.